ఫోర్ సైడ్స్ టీవీ. కాకతీయుల కాలం నాటి ఏకశిలా శివాలయాల్లో కూసుమంచి గణేశ్వరాలయం ప్రసిద్ధిగాంచింది. కాకతీయులు నిర్మించిన ఈ పురాతన శివాలయం ఖమ్మం పట్టణం నుంచి 20 కిలోమీటర్ల దూరంలోని కూసుమంచిలో ఉంది. కూసుమంచిని కాకతీయ కాలంలో కుప్రమణి అని పిలిచేవారు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద శివలింగం ఉన్న గుడిగా దీనికి పేరుంది. కాకతీయ పాలకులు నిర్మించిన శ్రీ గణేశ్వర ఆలయంపై ఫోర్ సైడ్స్ టీవీ ప్రత్యేక కథనం. కూసుమంచి పట్టణం ఖమ్మం నల్గొండ జిల్లా సరిహద్దులో ఉంది. 11వ శతాబ్దంలో కాకతీయ పాలకులు నిర్మించిన శ్రీ గణపేశ్వర ఆలయం, ముక్కంటేశ్వర ఆలయం అనే 2 శివాలయాలు కూసుమంచిలోనే ఉన్నాయి. ఈ 2 దేవాలయాలు కాకతీయ రాజుల నిర్మాణ నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తాయి. కూసుమంచి బస్టాండ్ నుండి 1.7 కిలోమీటర్ల దూరంలో గణపేశ్వర ఆలయం ఉంది. స్థానికంగా జరిగే ఈ జాతర, కళ్యాణానికి అన్ని ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఖమ్మం జిల్లాలో అనేక పర్యాటక ప్రదేశాలున్నాయి. వాటిలో కొన్ని జాతీయ స్థాయిలో ఖ్యాతి గడిస్తే మరికొన్ని అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించాయి. గణపేశ్వరాలయం వాస్తు శిల్పంలో వరంగల్ దేవాలయం 1000 స్తంభాల గుడిని పోలి ఉండే రాతితో నిర్మించారు. ఈ ఆలయంలోని శివలింగం 3 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది రాష్ట్రంలోని అతిపెద్ద శివలింగాలలో ఒకటి. ఈ ఆలయ శిల్పరీతి ప్రాచీనమైనదే కాక అత్యంత విశిష్టమైనది కూడా. ఆలయ నిర్మాణ సందర్భంలో సిమెంటు సున్నం వంటి పదార్థాలతో రాళ్లను అతికించకుండా అనుసంధానం అంటే ఇంటర్లాకింగ్ విధానంలో పెద్ద పెద్ద రాళ్లకు గాడులు, కూసాలు పద్ధతిలో బిగింపు చేయటం ద్వారా నిర్మించారు. తూర్పుముఖంగా ఉన్న ఎత్తైన వేదికపై నిర్మించిన ఈ దేవాలయ స్తంభాలు చూడచక్కగా ఉంటాయి. 3 ప్రవేశాలతో అందంగా నిర్మింపబడ్డ భవనమే ఈ దేవాలయం. గణపేశ్వరాలయం వరంగల్, నల్గొండ, ఇతర ప్రదేశాల నుండి శివరాత్రి పండుగ సమయంలో అధిక సంఖ్యలో భక్తులను ఆకర్షిస్తోంది. దేవాలయం దక్షిణ భాగంలో 15 అడుగుల ఎత్తైన వేణుగోపాల విగ్రహం ఉంది. గణపేశ్వరాలయం నుండి కొన్ని మీటర్ల దూరంలో ముక్కంటేశ్వర ఆలయం ఉంది. 3 మండపాలు ఒకేలా ఉండటంతో త్రికుటాలయం అయింది. త్రికుటాలయం అనగా 3 గర్భగుడులు ఒకదానితో ఒకటి అనుసంధానం చేసి నిర్మించబడిన గుడి అని అర్థం. దీనిలోని 3 గర్భాలయాలలోనూ శివలింగాలే నిర్మించారు. ఈ 3 శివలింగాలతో కలిసిన మొత్తం గుడి ప్రధాన ఆలయం వైపుగా తిరిగి ఉంటుంది. సామాన్య మండపం స్తంభాలపై హంసలు, పూల నమూనాల చిత్రాలతో అద్భుతంగా చెక్కబడ్డాయి. ఖమ్మాన్ని కాకతీయులు, ముసునూరి నాయకులు, వెలమరాజులు, రెడ్డిరాజులు, కుతుబ్ షాహీ, హైదరాబాద్ నిజాంలతో సహా అనేక రాజవంశాలు పాలించాయి. ఖమ్మం జిల్లాలో భద్రాచలం, కిన్నెరసాని ఆనకట్ట, అభయారణ్యం, ఖమ్మం కోట, కూసుమంచి దేవాలయాలు, నేలకొండపల్లి బౌద్ధ స్తూపం వంటి అనేక పర్యాటక ఆకర్షణలున్నాయి. ఓం నమో శివాయ. శ్రీ కూసుమంచి గ్రామానంలో ఉన్నటువంటి శ్రీ కాకతీయుల కాలం నాటి శ్రీ గణపేశ్వర ఆలయం. ఈ ఆలయం చాలా అభివృద్ధి చెందుతుంది. ఈ ఆలయానికి ప్రత్యేకంగా ఇది కాకతీయుల కాలం అంటే రుద్రమదేవి గణపేశ్వర గారు ఈ ఆలయంలో శివాలయాన్ని నిర్మించడం జరిగింది. ఇది 2000 సంవత్సరం నుంచి సాధు వీరప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఆలయం అభివృద్ధి చెందడం జరిగింది. ఈ ఆలయానికి భక్తులు కూడా శివరాత్రి నాటి సుమారుగా 1,00,000 మంది దాకా రావచ్చు. కావున వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా తగిన ఏర్పాట్లన్నీ కూడా క్యూ లైన్ కానీ, వాటర్ సదుపాయం కానీ, వాళ్ళకి ఒక పార్కింగ్ కానీ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఆ భక్తులు కూడా వచ్చిన వాళ్ళ కనుక తీర్థ ప్రసాదాలు కూడా అన్నీ కూడా మనం కమిటీ ద్వారా కానీ, ఆ దేవస్థానం నుంచి కానీ
అని ఏర్పాటు జరిగింది. ఆ రోజు ఉదయం నాడు ప్రత్యేక అభిషేకాలు, తెల్లవారుజామున 2 గంటల నుంచి ప్రత్యేక అభిషేకాల కార్యక్రమం జరిగింది. తర్వాతకి భక్తులందరూ కూడా ఆ ప్రత్యేక అభిషేకాలు మరియు క్యూ లైన్ ద్వారా కూడా ఉచిత దర్శనం ఉన్నది. అలాగే 20 రూపాయల దర్శనం ఉన్నది. అలాగే దేవస్థానం నందు అందరికి కూడా సామూహిక అభిషేకాలు కూడా బయట కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయగలని కోరుతున్నాను. ఓం నమ శివాయ. ప్రస్తుతం మనం కూసుమంచి మండలం మరియు గ్రామంలో గల కాకతీయుల నాటి కట్టడమైన శివాలయం దగ్గర ఉన్నాము. ఈ కాకతీయుల ప్రభువు అయిన గణపతి దేవుడు అంటే రుద్రమదేవి తండ్రి గణపతి దేవుడు కట్టించిన శివాలయం ఇది. ఇది 11వ శతాబ్దంలో కట్టించబడింది. ఇది మొత్తం ఇంటర్లాక్ సిస్టంతో కట్టారు. ఈ దేవాలయం ఎక్కడా సున్నాలు సిమెంట్లు ఏమీ వాడబడలేదు. ఈ దేవాలయం రామప్ప టెంపుల్, 1000 స్తంభాల గుడి వీటన్నిటికన్నా భద్రాచల రాముల వారి దేవాలయం కన్నా కూడా ఇది పురాతనమైన దేవాలయము. ఈ దేవాలయానికి బ్రహ్మసూత్రం ఉన్న దేవాలయం శివలింగం ఇది. ఈ శివలింగం 6 అడుగులు లోపల, 6 అడుగులు పైన 6 అడుగులు ఉంటుంది. కైవారం వచ్చి 6.2 అడుగులు ఉన్నది. దీంట్లో బ్రహ్మసూత్రం ఉంది. బ్రహ్మసూత్రం ఉండటం అని అంటే జనరల్గా శివాలయాల్లో శివలింగాలకి ఇప్పుడు కట్టే శివలింగాలకి సోమసూత్రం అనేది ఉంటుంది. ఆ సోమసూత్రం అంటే నీళ్లు పోయే తూము లాంటి దాన్నే సోమసూత్రం అని అంటారు. ఈ శివలింగం పైన ప్రస్తుతం 6 ఫీట్స్ 6 అడుగుల ఎత్తు నా ఎత్తు ఉంటుంది. భూమి లోపలికి 6 అడుగులు, ఏకశిల 12 అడుగుల ఎత్తు ఉంటుంది. అలాగనే వృత్త వైశాల్యం వచ్చేసి 6 అడుగుల 1 అంగుళం ఉంటుంది. దీనిపైన బ్రహ్మసూత్రం ఉన్నది. ప్రతి నిత్యం కూడా సూర్యకిరణాలు లింగాకారం పైన కానీ గర్భగుడిలో కానీ స్పర్శ చేసుకొని వెళుతూ ఉంటుంది సూర్యకిరణాలు కూడా. అలాగనే మనం ఒక విధంగా చూసినట్లయితే ఇది నక్షత్రాకారంలోను, ఇంకో విధంగా చూసినట్లయితే గుడి మొత్తము లింగాకారం లాగా ఉన్న ప్రాంగణం మొత్తం కూడా పానుపట్టం లాగా మనకు దర్శనమిస్తూ ఉంటుంది. పెద్ద పెద్ద బండరాలతోటి తూర్పు వైపున, అలాగనే ఉత్తరం వైపున, దక్షిణ వైపున కూడా పెద్ద పెద్ద బండరాలతోటి మెట్లు కూడా ఏర్పాటు చేసినారు. ఇదంతా కూడా ఆ కాకతీయ శిల్పకళా నైపుణ్యానికి మస్తునగా సైంటిఫిక్ టెక్నాలజీతో నిర్మాణం గావించబడ్డది. ఇలాంటిదే మనకు సూర్యాపేటకు ఉన్న పిల్లల మరిలో కూడా ఉంటుంది. అక్కడ ఉన్న శివలింగము ఉత్తరం వైపున కొంచెం వంగి ఉంటుంది. కానీ మందగది మాత్రం అంతే నిటారుగా ఉన్నది. అంటే ఇంకా గుడి ఏమాత్రం శిథిలం అవ్వకుండానే ఉన్నది. దీన్ని పైన కురుస్తూ ఉండటం వలన దీన్ని అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆ కొరవకుండా ఏర్పాటు చేయాలి. అలాగనే ప్రతినిత్యం సూర్యకిరణాలు పడేది మన ఏరియాలో ఉన్నది ఒక శివలింగం మాత్రమే. ఆసియాఖండంలోనే పెద్ద వాటిల్లో 3వ దానిగా ప్రసిద్ధి కూడా చెందినటువంటి గణపేశ్వరుడు ఇంకా దినదిన ప్రవర్ధమానమవుతూ మహాదేవాలయంగా అభివృద్ధి చెందాలని నాకు కోరిక, ఆకాంక్ష.